దొంగతనం తప్పంటారు అందరూ, కానీ దొంగది తప్పేముంది అంటారు ఇంకొందరు. అవును మరి, దోచుకునే అవకాశం ఇస్తే దొంగగారు దొరలాగా దోచుకుపోతారు. అది గ్యాడ్జెట్ అయినా సరే, డేటా అయినా సరే. కాబట్టి అవకాశం ఇచ్చిన వాడిదే తప్పు అంటారు వాళ్ళు. సరే, ఛాన్స్ ఇచ్చిన వాడిదే తప్పు కానీ చెక్కేసిన వాడిది తప్పు కాదు అనే ఈ థియరీ ప్రకారం మనము మన డివైసు సేఫ్గా ఉండాలంటే ఏం చేయాలి? ముందుగానే అలర్ట్గా ఉండాలి. ఫోన్ కొనగానే జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే అంతే, దొంగకి మన డివైస్ ఆహారం కావాల్సిందే, మనం పరిహారం చెల్లించాల్సిందే. మరి ఈ వ్యవహారం ఏంటో, పరిహాసం ఏంటో మీరే చూడండి. ఏంట్రా, ఏంటి అంతలా రమ్మని పిలిచావు? కొత్త ఫోన్ కొన్నాను రా, ఎలా ఉంది చూడు. ఏంటి ఇది చూపించడానికే కాల్ చేసావా? ఈ మాత్రం దానికి వీడియో కాల్ చేస్తే సరిపోతుంది కదా. ఈ ఫోన్తో వీడియో కాల్ చేసి దాంట్లో ఇదే ఫోన్ నీకు చూపించమంటావు, అవుతుందా? అది కూడా లాజిక్కేలే. ఇంతకీ ఏంటి మోడలు, ప్రైస్ ఎంత, ఎక్కడ కొన్నావు? అవన్నీ తర్వాత కానీ ముందు దీంట్లో యాప్స్ ఏం ఇన్స్టాల్ చేయాలి అది చెప్పు ఫస్ట్. నీకు కావాల్సిన యాప్స్ ఇన్స్టాల్ చేసుకోరా, దానికి నన్ను అడుగుతావేంటి? అది కాదురా, ఇది కొత్త ఫోను, అసలే మనం కొంచెం కేర్లెస్గా. మనం కాదు, నువ్వు. అసలే నేను కొంచెం కేర్లెస్గా ఉంటాను, మళ్ళీ కొత్త ఫోను ఎవరన్నా కొట్టేస్తే ప్రాబ్లం కదా. కొత్త ఫోన్ కొట్టేస్తే కొంచెం బెటర్ రా, అదే పాత ఫోన్ కొట్టేశారనుకో పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. అదేంట్రా? అవునరా, కొత్త ఫోన్ పోతే ఫోన్ మాత్రమే పోయినట్టు, అదే పాత ఫోన్ పోయిందనుకో డాటా కూడా పోతుంది కదా. లాజిక్ రా, అందుకే దీంట్లో సెక్యూరిటీ కోసం ఏం చేయాలో అది చెప్పు. ఓహ్, యాంటీ థెఫ్ట్ అంటావా? అవునరా, ఫోన్ కొనగానే ఆ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని కొనగానే ఫస్ట్ నీకే కాల్ చేశాను. ఈ మాత్రం సెన్స్ అందరికీ ఉంటే ఫోన్లు పోవు. ఇప్పుడు చెప్పరా, ఈ ఫోన్ దొంగతనం జరగకుండా ఉండాలంటే ఫోన్లో ఏమేమి సెట్టింగ్స్ చేసుకోవాలి? దొంగతనం జరగకుండా ఏమీ చేయలేము. ఒకవేళ దొంగతనం జరిగితే పోయిన ఫోన్ ఎలా రాబట్టుకోవాలి అని అడుగు చెప్తా. సర్లే చెప్పు, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. అసలు ఈ యాంటీ థెఫ్ట్ సెక్యూరిటీ అనేది ఉంది చూసావా, ఇది చాలా ముఖ్యం. అంటే మన డివైస్ని దొంగతనం నుంచి రక్షించుకోవడం అన్నమాట. దీనికి చాలా మార్గాలు ఉన్నాయి. అసలు ఫోన్ లోపల ఉన్న సిస్టంలోనే ఎన్నో సెక్యూరిటీ మెజర్స్ ఉంటాయి. ఉపన్యాసాలు వద్దురా, ఏదైనా టిప్స్ ఉంటే పర్ఫెక్ట్గా ప్రాక్టికల్గా ఫాస్ట్గా చెప్పరా. ప్రాక్టికల్గానే చెప్తున్నాను, విను. ఫర్ ఎగ్జాంపుల్, ఫోను అందులోని డేటా సేఫ్గా ఉండాలంటే ముందు గట్టి పాస్వర్డ్ పెట్టుకోవాలి, స్క్రీన్ లాక్ చేసుకోవాలి, ఆ లాక్ స్క్రీన్కి పిన్ పెట్టుకోవాలి, పిన్ కాకపోతే ప్యాటర్న్ పెట్టుకోవాలి, తర్వాత ఫోన్ తీసి కవర్లో పెట్టుకోవాలి, ఫైనల్ గా జేబులో పెట్టుకోవాలి. ఈ సోదంతా ప్రాక్టికల్ గా చెప్పరా. అదే చెప్తున్నామండి. ఏం చెప్తున్నావు? ఫోన్ నా దగ్గర ఉన్నప్పుడు ఏం చేయాలి అనేది కాదు, ఫోన్ నా దగ్గర నుంచి పోతే ఏం చేయాలి, దాన్ని నేను ఎట్లా పట్టుకోవాలి అది చెప్పు ఫస్ట్. అదే చెప్పేది. ఇప్పుడు ఫోన్లోనే యాంటీ థెఫ్ట్ ఫీచర్స్ ఉంటున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఐఫోన్లో ఫైండ్ మై ఫోన్ అని ఉంటుంది. అదే ఆండ్రాయిడ్లో అనుకో ఫైండ్ మై డివైస్ అని ఉంటుంది. ఓ, ఇది ఆండ్రాయిడ్ ఫోనేరా? ఏ ఫోన్ అయినా ముందు ఫోన్ కొనగానే ఈ యాంటీ థెఫ్ట్ సెట్టింగ్స్ అన్ని కరెక్ట్గా పెట్టుకోవాలి. అదేదో నువ్వే పెట్టరా, మనకి తెలియదు. ఇదిగో, ఇప్పుడు నీ ఫోన్ పోయిందనుకో ఏ లొకేషన్లో ఉన్నా కూడా మనకు తెలిసిపోతుంది. అయిపోయింది అయితే మరి నేను వెళ్ళొచ్చా? ఏంట్రా కంగారు, అది మాత్రమే సరిపోదు. కొన్ని యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్ వాళ్ళు కూడా యాంటీ థెఫ్ట్ సౌకర్యాలు ఇస్తున్నారు. ఆ థర్డ్ పార్టీ టూల్స్ కూడా పెట్టుకుంటే మంచిది. థర్డ్ పార్టీ ఏంట్రా? అసలు ఒక్క పార్టీకి కూడా వెళ్ళిచ్చిలా లేవుగా నువ్వు. అది కాదురా, మెకఫీ, నార్టన్, ఏవిజీ ఇలాంటి వాళ్ళంతా ఇప్పుడు యాంటీ థెఫ్ట్ ఫీచర్స్ ఇస్తున్నారు. అలాంటి వాటిలో ఒకటి ఇన్స్టాల్ చేసుకుంటే మంచిది అంటున్నా. వాటి వల్ల మనకేంటి లాభం? మన ఫోన్ పోయి ఎవరికైనా దొరికిందనుకో అలర్ట్ మెసేజ్ డిస్ప్లే అవుతుంది, అలారం గట్టిగా మోగుతుంది. మరి వాడు దొంగోడయ్యి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే? ఆన్ చేయగానే అలారం మోగుతుంది, డివైస్ ఎక్కడుందో డీటెయిల్స్ మనకు తెలుస్తాయి. అంటే దొంగోడు మన ఫోన్ కొట్టేసినా దొరికిపోయే ఛాన్స్ ఉందన్నమాట. ముందు మన ఫోన్ మనకు దొరికితే చాలు కదా. దానికి నేనేం చేయాలి? అదే చెప్పేది. దానికోసం కొన్ని యాప్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రే అని. ప్రే అంటే ప్రార్థిష్టం కదరా? ఇది PRAY ప్రే కాదు, PREY ప్రే. ఓహో, అంటే ఇంగ్లీష్లో 2 రకాల ప్రేలు ఉన్నాయన్నమాట. ఇంతకీ ఆ ప్రే అంటే ఏంటి? బకరా అని. నీ ఫోన్ ఎవడైనా కొట్టేసాడనుకో నువ్వు బకరా అవుతావు కదా, అది ప్రే అంటే. ఓ, ఇంకా ఏమున్నాయి? సెర్బెరస్ అని ఒక మంచి యాప్ ఉంది. సెలబ్రిటీయా? సెలబ్రిటీ కాదురా, సెర్బెరస్, CRBRUS. నోరు తిరిగే పేర్లు పెట్టచ్చు కదరా వాళ్ళు. ఆ కంపెనీ వాడిని అడుగు ఈ యాప్ పేరు మార్చమని. సరే, ఇంతకీ ఈ యాప్ స్పెషాలిటీ ఏంటో చెప్పు. జనరల్గా దొంగోడు మన ఫోన్ కొట్టేగానే ఏం చేస్తాడు?
స్విచ్ ఆఫ్ చేస్తాడు. ఇది ముందే స్విచ్ ఆఫ్ అయినట్టు చూపిస్తుంది. దాన్నే ఫేక్ స్విచ్ ఆఫ్ అని అంటారు. అప్పుడు వాడు ఫోన్ ఆఫ్ అయింది అనుకుంటాడు కదా, అప్పుడు ఈ యాప్ ఫోటోలు తీసి పంపిస్తుంది. అప్పుడు అది ఎక్కడుందో మనకు తెలిసిపోతుంది. అంటే ఫోన్ కొట్టేసి వాడు మన్ని మోసం చేస్తే ఫోన్ వాడిని మోసం చేస్తుంది అనమాట. అదేరా టెక్నాలజీ. ఒరే నాకు డౌట్, ఫోన్ ఆఫ్ అయిపోయిందని వాడు పక్కన పడేస్తే ఫోటోలు సరిగ్గా రావు కదా. ఎప్పుడో ఒకసారి వాడు ఫోన్ ఆన్ చేయాలని ట్రై చేస్తాడు కదా, వాడు ఇలా ఫోన్ అన్లాక్ చేయాలని ట్రై చేయగానే వెంటనే వాడి ఫోటో తీసి మనకు పంపించేస్తుంది. మరి ఫోన్లో డేటా ఆన్లో లేకపోతే ఎప్పుడు కనెక్ట్ అయితే అప్పుడే పంపిస్తుంది. బాగుందిరా. అన్నట్టు ఇంకో మాట, నీ ఫోన్ని ఈ స్మార్ట్ వాచ్కి లింక్ చేసుకుంటే ఇంకా సేఫ్. నాది స్మార్ట్ వాచ్ కాదు కదా. మరి ఈ స్మార్ట్ వాచ్ కొనుక్కుంటే బెటర్ రా. ఫోనే ఖర్చు అనుకుంటుంటే మళ్ళీ స్మార్ట్ వాచ్ అది కూడా కొనాలా? అది కాదురా, అలా కనెక్ట్ చేసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుంది? ఫోన్ మన వాచ్కి దూరంగా వెళ్ళగానే అలారం మోగి మనల్ని అలర్ట్ చేస్తుంది అన్నమాట. ఒరే నాకు డౌట్, ఫోన్ పోతే స్మార్ట్ వాచ్ పట్టుకుంటుంది, మరి స్మార్ట్ వాచ్ అయిపోతే? రే, రిస్ట్ కట్టుకున్న వాచ్ ఎవరు లాక్కపోతారా? అది కూడా కరెక్టేరా. నాకు ఈ సెలబ్రిటీ యాప్ మాత్రం చాలా బాగా నచ్చింది. ఇప్పుడే ఇన్స్టాల్ చేసేస్తాను. సెలబ్రిటీ కాదురా, సెర్బరస్. అదేలే సెర్బరస్. ఇంకా ఇలాంటివి ఏమేమి ఉన్నాయో చెప్పు, మొత్తం ఇన్స్టాల్ చేసి పడేద్దాం. ఇదే మరి అతి అంటే. ఫోన్ ప్రొటెక్షన్ పేరుతో దొంగ యాపులు 1,00,000 ఉన్నాయి. అవునా? మరి వాటి బారిన పడ్డావంటే నీ డేటా మొత్తం ఎత్తేస్తారు. అయితే వద్దులేరా, నువ్వు చెప్పిన యాప్స్ మాత్రమే ఇన్స్టాల్ చేస్తాను.